దేవుడు ఎలాంటి వాడో ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి కొలుస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు, దేవుని గూర్చినటువంటి విషయాలు కూడా మనకు తెలియాలి. దేవుని గూర్చినటువంటి పూర్తి విషయాలు మనకు తెలియకుండా మనం దేవుణ్ణి ఆరాధించే అవకాశము ఉండదు. ఒక సందర్భములో యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభువారు సముద్రములో చేసినటువంటి కార్యాన్ని బట్టి గాలిని గద్దించి సముద్రమును నిమ్మలముగా ఉండమని ఊరుకోమని చెప్పినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటను మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే అంటారు కదా, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో. యేసు ప్రభుతోనే ఉన్నారు. ఆయన పరిచారకులుగా యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉన్నటువంటి వీరు యేసు ఎవరో ఇంకా గ్రహించలేనటువంటి వారుగానే ఉన్నారు. యేసుతో ఉన్నారు కానీ యేసు అంటే ఎవరో తెలుసుకునేటటువంటి స్థితిలో వారు కనబడటం లేదు. అందుకే మనం సేవించే దేవుడు ఎలాంటి వాడో మనకి తెలిసి ఉండాలి. మరొక సందర్భంలో జక్కయ్య అనబడుతున్నటువంటి యెరికో పట్టణంలో ఒక అధికారి ఉన్నాడు. ఇతను చేసినటువంటి పని మనం ఆలోచన చేస్తే యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చాడు. మొత్తం మీద యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆలోచనను బట్టి తన ఇంటికి యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. యేసు ప్రభువును తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యేసు అంటే జక్కయ్యకి ఎవరని అర్థమైంది చెప్పండి? ఈయన అన్యాయాన్ని సహించేవాడు కాదు అని అర్థమైంది. అందుకే ఏం చెప్పాడు? లోపలికి వెళ్ళిన తర్వాత జక్కయ్య యేసు ప్రభుతో, నేను ఎవరి దగ్గర ఏదైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తానన్నాడు. అంటే జక్కయ్య ఉద్దేశం ఏంటంటే, నా ఇంటికి వచ్చినటువంటి వాడు అన్యాయము లేని న్యాయవంతుడు అని గ్రహించగలిగాడు. అంటే న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు, న్యాయవంతుడైన దేవుణ్ణి ఆరాధించేవారు కూడా అన్యాయాన్ని విడిచిపెట్టి అన్యాయములు నిలిచి ఉండకుండా న్యాయము కలిగిన వారిగా ఉండాలని దేవుడు చెప్పినటువంటి మాటల చొప్పున జక్కయ్య చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నటువంటి మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఎవరంట? కంసాలి అగ్ని వంటి వాడు. రెండవది చాకలి వాని సబ్బు వంటి వాడు. ఇక్కడ 2 విషయాలు మనకి రాయబడ్డాయి. ఒకటి కంసాలి అగ్ని, రెండవది చాకలి వాని సబ్బు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము బాగా పరిశీలన చేయాలి. ఒకటి కంసాలి అగ్ని, రెండవది చాకలి వాని సబ్బు. ఈ 2 మనం ఎరిగినటువంటివే. ఇవి అందరికీ అవసరమే. మన ఇంట్లో కూడా అగ్ని ఉంటుంది, మన ఇంట్లో కూడా సబ్బు ఉంటుంది. అగ్నిని దేని కొరకు వాడతాం, సబ్బును దేని కొరకు వాడతామో మనకు చెప్పనక్కర్లేదు, మనకు తెలుసు. అయితే ఈ వచన భాగంలో చెప్పాడు, ఒకటి కంసాలి అగ్ని వంటి వాడు అని రాయబడింది. ఒకసారి మనము దేవుని వాక్యాన్ని గమనిస్తే అక్కడే చూడండి, 3వ వచనములో, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. వినాలి ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉన్నాడట. ఏం చేస్తున్నాడు దేవుడు? కూర్చొని ఉన్నాడు. మీరు చూసారా, కంసాలి తన యొక్క షాపులో ఏం చేస్తాడు? బాచపెట్లు వేసుకొని కూర్చొని ఉంటాడు.
ఎందుకు కూర్చుంటాడు ఆయన? ఎవరు వెండి తెస్తున్నా, ఎవరు బంగారాన్ని తీసుకొస్తున్నా వాటిని తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తాడు. ఎందుకు? మనం ఎందుకు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నాం? ఆయన ఎందుకు వాటిని కాలుస్తున్నాడు? మనం కాల్చమని ఇచ్చామా, తొడవమని ఇచ్చామా? కాల్చమని ఇచ్చాం. కాల్చకుండా ఒట్టిగా తుడిచినందువలన ప్రయోజనమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా పరిశీలన చేయండి దేవుని వాక్యాన్ని. కంసాలి దగ్గర ఉన్నటువంటి ఆ అగ్నిలో ఈ వెండిని బంగారాన్ని వేసినప్పుడు బంగారము నిర్మలమవుతుంది. నిర్మలమవుతుందా, నిర్మూలమవుతుందా? చెప్పాలి. నిర్మలం అంటే ఏంటి, నిర్మూలం అంటే ఏంటి? నిర్మలం అంటే శుద్ధి అవ్వటం, నిర్మూలం అంటే పాడైపోవటం, నశించిపోవటం, పడిపోవటం, నాశనమైపోవటం. దేవుడు మనలను అగ్నిలో వేసేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలను నశింపచేయడానికి కాదు, మనల్ని శుద్ధి చేయడానికి దేవుడు అగ్నిలో వేస్తున్నాడు. మనము శుద్ధి అవ్వాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మనము పరిశుద్ధపరచబడాలి, మనలో ఉన్నటువంటి మస్టు తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి మైల, మనలో ఉన్న మలినం అది తొలగిపోవాలి. ఇవి తొలగిపోవాలి అని అంటే అక్కడికి అగ్ని రావాలి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలో చెబుతున్నాడు, వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఒకడు వెండిని బంగారమును ఎలాగనైతే కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని శుద్ధిపరచుకుంటున్నాడో, లోకములో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి జీవితాలు కలిగి మనం ఉండినట్లుగా మనలో ఉన్న మాలిన్యమును, మస్టును తొలగించి అగ్ని చేత పుటము వేసి, అగ్ని చేత కాల్చివేసి మనల్ని పరిశుద్ధపరచాలని, మనలను నిర్మలను చేయాలని దేవుడు ఉద్దేశించాడు, తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని మనము గమనించగలిగితే ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? స్తోత్రం. ఏమన్నాడు దేవుడు? దేవుడు తన వాక్యాన్ని గురించి చెబుతున్నాడు, తన మాటను గురించి చెబుతున్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని మనం చదువుకున్నాం మలాకి గ్రంథంలో. అయితే దేవుడు అంటాడు ఇక్కడ, కంసాలి అగ్ని వంటి వాడిగా ఉన్నటువంటి దేవుడు అంటాడు, నా మాటే అగ్ని అన్నాడు. ఏంటట? దేవుని మాటే అగ్ని. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? కొలిమిలోకి వచ్చాం. దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? ఇది కొలిమి. ఇక్కడ ఎవరున్నారు? కంసాలి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన మాటను వెల్లడి చేస్తున్నాడు. ఏంటా మాట? వాక్యము. నా మాట అగ్ని వంటిది అన్నాడు దేవుడు. అగ్ని, ఒక మాట అగ్నిలాగా మన తాకినప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం కాలిపోకూడదు. మనలో ఉన్నటువంటి మస్టు మాలిన్యం తొలగిపోవాలి, మనము నిర్మలము చేయబడాలి. దీనికోసమే దేవుడు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా కోరుకునేది ఇదే. దేవా, నీ మందిరానికి వెళుతున్నానయ్యా, నీ వాక్యము ద్వారా నీ సేవకుల నుండి నాతో మాట్లాడండి మనం కోరుకుంటాం. ఏం మాట్లాడాలి? ఎలాంటి మాటలు? ఒక దేవుడు మాట్లాడే ఒక్కొక్క మాట అగ్ని లాంటిది. ఈ అగ్ని ఏం చేయాలో తెలుసా? మనము రైతును గురించి ఆలోచన చేస్తే, కలములో ఉన్నట్టు రైతు ఏం చేస్తాడో తెలుసా? ధాన్యమును తూర్పారబెట్టిన తర్వాత గింజలనేమో ఒక రాశిగా చేసి, పొట్టును ఒక దగ్గర కుప్పగా చేసి, ధాన్యమునేమో గింజలనేమో బస్తాల్లోనికి నింపుకొని కొట్లో పోసుకొని, పొట్టునేమో ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. ఈరోజు దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటల ద్వారా మనము దర్శించబడుతున్నప్పుడు మనము గింజలుగా నిలబడాలి దేవుని సన్నిధిలో.
ఒకవేళ మనలో పొట్టు ఉందా, ఏం చేయాలా? పొట్టును కాల్ చేసుకుని గింజలమగా మనం సిద్ధపడాలి దేవుని మందిరంలో. దేవుని వాక్యము కంసాలి అగ్ని వంటిది అన్నప్పుడు, ఆ అగ్ని లాంటి మాట మనల్ని తాకినప్పుడు బైబిల్లో మనం గమనిస్తే వారు దేవుని వాక్యము ద్వారా పొడవబడ్డారట. ఆ వాక్యము ఒక్కొక్కరిని దహించినప్పుడు వారు మారు మనసు పొందారు. ఎవరినైతే దేవుడు తన వాక్యం ద్వారా ప్రేరేపించి దర్శించి మాట్లాడుతున్నాడో వారు పశ్చాత్తాపడి దేవుని పోలికలోనికి మార్చబడ్డారు. దేవుడు వారితో మాట్లాడుతున్న కొలది వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాట కొరకు అరులు చాచి ఎదురు చూచేవారు. ఒకనొక సమయంలో బాలునిగా ఉన్నటువంటి సమూయేలు షిలోహు అనబడుతున్నటువంటి స్థలములో ఉన్నటువంటి మందిరములో ఏలి అనబడుతున్న యాజకుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరము సమూయేలుకు అర్థం కాలేదు. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఎవరికి అర్థమవుతుంది? ఏలీకి అర్థమైంది, సమూయేలుకు అర్థం కాలేదు. ఆత్మీయ జీవితంలో పసిప్రాయము కలిగినటువంటి వారికి ఇది దేవుని స్వరమని అర్థం కాదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు పరవశించి కన్నీరు గార్చి దేవుల్లో లీనమై సంతోషపడుతూ ఉంటారు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనటువంటి బాల్యములో, పసితనములో, చిన్న వయసులో ఉన్నటువంటి వారు, అంటే వయసు పెద్దదే కావచ్చు కానీ ఆత్మీయ ఎదుగుదలలో చిన్న వయసులో ఉన్నటువంటి వారు దేవుని మాట ఏదో గ్రహించలేనటువంటి స్థితిలో ఉండగలుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? పౌలు గారు చెప్పినట్లుగా పెద్దవారం అయిపోవాలి. ఆత్మీయతలో, మన ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగిన వారిగా మనం ఉండాలి. మనం ఎదిగినటువంటి వారిగా ఉండాలి. మనము పెద్దవారిగా ఉండాలి. స్తోత్రం. మనము పెద్దవారిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా గమనిస్తున్నాం మనం. అయితే ఏలి ఏమన్నాడు తెలుసా? సమూయేలుతో మాట్లాడేది మనుషులు కాదు, దేవుడేనని ఏలి గ్రహించి సమూయేలుతో అన్నాడు, సమూయేలు, నీతో మాట్లాడాలనుకునేది నిన్ను పిలిచేది నేను కాదు, దేవుడు. చెప్పండి అమ్మ, ఇక్కడ నిలబడి మాట్లాడేది ఎవరో? దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్కొక్క మాట అగ్ని బాణము లాంటిది. దేవుని ఒక్కొక్క మాట అగ్ని వంటిది. అగ్ని వంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని, ఇదిగో మనలో ఏదైనా మస్టు మాలిన్యం ఉంటే వాటిని తొలగించుకొని మనం నిర్మలపరచబడాలి. లోపం ఉంటే దిద్దుకొని సరిచేయబడాలి. దీని కొరకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఒక వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు అనబడుతున్నటువంటి ద్వీపములో ఉన్నటువంటి సమయంలో ఒక్కడే ఒంటరిగా ఆ ద్వీపములో శిక్ష కొరకు విడిచిపెట్టబడినప్పుడు యోహానుకు ఏ
సహాయము, ఏ సహకారము అక్కడ కనబడదు. యోహానుకు తోడుగా మరొక మనిషి లేరు అక్కడ. ఒంటరితనాన్ని కలిగి ఉన్నాడు యోహాను. దేవుని బిడ్డలారా, గమనించారా? అప్పటి వరకు పట్టణంలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ పట్టణములో ప్రజల మధ్యలో ఉన్నటువంటి యోహానును పట్టుకొని ఆ పద్మాసు అనబడుతున్నటువంటి మానవ సంచారము లేనటువంటి చోటికి తీసుకెళ్ళి శిక్షించడానికి విడిచిపెట్టారు. ఆహారము లేదు, త్రాగటానికి నీళ్లు లేవు. ఒక్కడే ఏకాంతముగా విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు యోహాను పరిస్థితి ఏంటి? యోహానుకి ఇప్పుడు ఎవరు సహాయంగా ఉంటారు? యోహాన్ని ఎవరు పోషిస్తారు? యోహానికి ఎవరు ఆహారం పెడతారు? యోహానికి ఎవరు దాహం తీరుస్తారు? యోహానుతో ఎవరు మాట్లాడతారు? యోహానుని ఎవరు ధైర్యపరుస్తారు? దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనము ఎంతగా వేదన పడుతామో తెలుసా? మనతో ఎవరో మాట్లాడలేనప్పుడు, మనం అనుకున్నది ఏది జరగనప్పుడు, మనము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, నా అనుకున్న వారు మనం విడిచిపెట్టినప్పుడు, ఏ దిక్కు తోచని స్థితిలో మనమున్నప్పుడు, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనము ఒక్కలమే ఒంటరిగా ఉండి అంగలార్చి బావురమంటూ గొండెల బాదుకుని ఏడుస్తాం. ఎవరున్నారు? నా వారు అనుకున్న వారు నా చుట్టూ ఉన్నారు, కానీ నన్ను చేరదీసేవారు ఎవరో లేరు. నా వారు అనుకున్న వారే నాకు దూరం అయిపోయారు. సహాయము చేస్తా అన్నవారే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా, మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పిన వారే, అమ్మా మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పిన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సందర్భాలు, సన్నివేశాలు మన జీవితంలో ఎదురయ్యి ఉండొచ్చు ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దిగులు పడతామో, ఎంత దుఃఖపడతామో, ఎంత రోధిస్తామో నీకు తెలియదా? యోహాను పరిస్థితి కూడా ఇదే. యోహాను చాలా వేదన కలిగి ఉన్నాడు, చాలా దుఃఖములో ఉన్నాడు. బావురం అంటే ఏడ్చినా కూడా యోహాను స్వరం వినేవారు ఎవరు లేరు. బయటకు వచ్చి కేకలేసి ఆర్తనాదాలు చేసిన యోహాను ఎవరికి కనబడడో. రహస్యమైన స్థలములో ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు యోహాను. ఇప్పుడు యోహానుకి ఎవరున్నారు తోడుగా? యోహానుకి ఎవరు సహాయం చేస్తారు? యోహాను యొక్క అతను గుండెల్లో ఉన్న బాధను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంత కుమిలిపోయి ఏడ్చుంటాడు. మనకు ఒక సంగతి అర్థం కావాలి. అరణ్యంలో పిల్లవాడు తాను ఇద్దరే సంచరిస్తున్నప్పుడు, తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు పిల్లవాడు దప్పికతో చచ్చే స్థితిలో ఉంటే హాగర్ ఏం చేసింది? ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎవరు మా దాహం తీరుస్తారు? ఈ అరణ్యములో ఎవరు మాకు తోడుగా ఉంటారు? ఎవరు మాకు సహాయం చేస్తారని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలసిపోయింది. నేను ఎంత ఏడ్చినా నా అవసరము తీరదు. నా అవసరము తీరాలంటే నా కన్నీళ్లకు ప్రార్థన జోడించాలనుకున్నది. ప్రార్థన చేయడం ప్రారంభించింది. తల్లిని చూసి పిల్లవాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అక్కడే కార్యం జరిగించాడు. యెహోవా దూత హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. హాగరో, నీకేమొచ్చింది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఎందుకు అలా రోధిస్తున్నావు? చాలాసార్లు మన పరిస్థితులు తలుచుకొని, మన కుటుంబ పరిస్థితులు తలుచుకొని, జరిగినటువంటి ఆ కష్టాలు, ఆ బాధలు తలుచుకొని ఎన్నోసార్లు మనం ఇలాగే ఏడ్చి ఉంటాం. కొన్నిసార్లు బయటికి కనబడేటట్టుగా ఏడ్చి ఉంటాం, కొన్నిసార్లు కనబడకుండా లోపలే నీళ్లు కుక్కుకొని ఉంటాం మన జీవితంలో. హాగరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ప్రియులారా, ఇదే పరిస్థితిలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం మనం? ఎవరో
యోహాను ఎక్కడున్నాడు? పద్మాసులో ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? అన్నం పెట్టేవాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు, మాట మాట్లాడేవారు లేరు. యోహాను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. యోహాను విశ్వాసం ఏంటంటే, నాతో ఎవరు మాట్లాడకపోయినా, నాకెవరో సహాయం చేయకపోయినా, నాతో ఎవరు లేకపోయినా, నా దేవుడు నాతో మాట్లాడే దేవుడు. మనం పాడతాం, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ భరించే సియోనులోనా, అన్నీ భరించే సియోనులోనా, మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఎవరంట ఆయన? మాట్లాడే దేవుడు. దేవుని బిడ్డలారా, యోహాను విశ్వాసం అదే. నన్ను మందలించేవారు నాకు లేకపోయినా, నాతో మాట్లాడేవారు నాకు లేకపోయినా, నా దేవుడు నాతో మాట్లాడేవాడు. చాలాసార్లు ఇలాగే ఒంటరితనంతో ఉంటాం మనం, మందలించి దిక్కు లేకుండా. మనతో మాట్లాడితే ఏదైనా సహాయం చేయవలసి వస్తుందేమోనని, మనతో మాట్లాడితే ఏదైనా అవసరం తీర్చవలసి వస్తుందేమోనని ముఖం చాటేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నామో, ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో, ఎవరు సహాయం చేస్తారని అనుకున్నామో వారే ముఖము చాటేసినప్పుడు, దేవుని బిడ్డలారా, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు సహాయం చేయకుండా చేతులు ముడుచుకునేవాడు కాడు. ఇప్పుడు యోహానుకు మాట్లాడేవారు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళాడు. యోహాను అని మాట్లాడాడు. యోహాను ఆశ్చర్యపోయాడు. ఈ దివిలో, ఈ పద్మాసులో నాతో మాట్లాడేవారు ఎవరో అని త్రుళ్ళిపడి యోహాను చూస్తే స్వయంగా దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు ఉన్నారా? లేరు. మనుషులు మాట్లాడటం మానేసిన దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి, త్రాగటానికి నీళ్లు కావాలి. ఎవరిస్తారు? దేవుడు యోహానుకు కావలసినటువంటి ఆహారాన్ని, నీళ్లను ఆ పద్మాసులో సమకూర్చాడు. ఎవరు పోషించారు? దేవుని బిడ్డలారా, పోషించేటటువంటి మనుషులు దూరమైన పోషించే దేవుడు దూరమయ్యేవాడు కాడు. యోహాను ఒంటరిగా ఉన్నాడు. పోషించే దేవుడు యోహాను దగ్గరికి వెళ్ళాడు. ఏ మనుషులు వెళ్ళలేరు యోహానుకు సహాయం చేయటానికి. మనుషులు వెళ్ళలేనటువంటి
దూరమైన పరిస్థితుల్లో యోహాను ఉన్నాడు. యోహాను ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, సంఘానికి తెలియదు. యోహాను ఎవరికైతే వాక్యాన్ని ప్రకటించాడో వారికి తెలియదు. మర్మంగా రహస్యంగా యోహాను విడిచిపెట్టి వచ్చారు. కానీ మనుషులకు మర్మమయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు అంతటా దోస్తున్న దేవుడు. యోహాను ఎక్కడున్నాడో అక్కడికి తన చెయ్యి చాపాడు, యోహానుకు సహాయం అందించాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి దేవుని మాటలను. ఈ వచన భాగంలో మనం చూస్తే యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు యోహాన్ని దేవుడు. అప్పుడు యోహాన్ అంటాడు, అయ్యా అది నీకే తెలుసు, నాకు తెలియదు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా యోహాన్తో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మరి తెల్లని వస్త్రములు వీరికి ఎలా వచ్చాయి అంటే, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వాళ్ళు ఉతుక్కున్నారు. మన బట్టలు మనమే ఉతుక్కొని తెలుపు చేసుకున్నట్లుగా వారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములు ఉతుక్కున్నారట, తెలుపు చేసుకున్నారు. వీరెవరో తెలుసా? మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఏ శ్రమలో? మహాశ్రమలు. దేవుని బిడ్డలు గమనించండి, వారు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. పరలోకపు దర్శనాన్ని యోహానుకు చూపిస్తున్నాడు దేవుడు. యోహాను, వీరెవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటట? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నా వీరెవరో. ఈ భూమి మీద జీవించేటప్పుడు మనం ధరించుకోవడానికి తెల్లని వస్త్రం మనకు లేకపోవచ్చు, కానీ ఈ వాక్యములు అన్నాడు ఏంటి తెలుసా? చుట్టూ మానవ జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి. శ్రమల్లో భాగంగా శోధన కలుగుతుంది. ఒక రకమైన శోధన, మనుషుల వల్ల కలిగే శోధన, దుష్టుని వల్ల కలుగుతున్న శోధన, కుటుంబంలో కలుగుతున్న శోధన. ఇన్ని శోధనల మధ్యలో వీరు ఎలా తెల్లని వస్త్రము ధరించుకోగలిగారు? ఇది దేవుని యొక్క ప్రశ్న. యోహాను ఇచ్చే ఆన్సర్ ఏంటి? జవాబేంటి? నాకు తెలియదు ప్రభువా, అది నీకే తెలుసు, అది నీకే తెలుసు ప్రభువా. వారికి ఎన్ని శోధనలు కలుగుతున్నా, ఎన్ని శ్రమలు కలుగుతున్నా కూడా, శోధనలో, శ్రమలో, కష్టములో వీరేం చేశారో తెలుసా? శోధనలో పడిపోకుండా, కష్టములో జారిపోకుండా దేవుని కొరకు నిలబడిన వారు, కరువు అనుభవించిన వారు, కష్టాన్ని అనుభవించిన వారు, నిందలు భరించిన వారు, అవమానాన్ని జయించిన వారు, శోధన సహించుకున్నటువంటి వారు, శోధనలో జయం పొందుకున్నటువంటి వారే తెల్లని వస్త్రము ధరించుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, వారు ఎక్కడున్నారు తెలుసా? శోధనలో జయం పొందుకున్నటువంటి వారు పాతాళములో కాదు ఉన్నది, పరలోకములో ఉండగలుగుతారు. ఆ పరలోకములో ఉండగలిగేటటువంటి స్థానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారికి ఇస్తున్నాడు దేవుడు. తెలుపు పరిశుద్ధతకు సూచన. తెల్లని వస్త్రం ధరించుకున్నారే, ఏంటంట? తెలుపు పరిశుద్ధత కలిగి జీవించటం. మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములో తెలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ హృదయములో తెలుపును కోరుకుంటున్నాడు దేవుడు. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరు చేసిన పని ఏంటంటే, దేవుడు అన్నాడు ప్రారంభంలో మలాకి గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఏమన్నాడు? నా మాట, ఆ దేవుడు అన్నాడు, ఆయన అలాంటి వాడట, చాకలివాని సబ్బు వంటి వాడు. చాకలివాని చేతిలో సబ్బు ఎలా ఉంటుంది మనకు తెలుసు. సబ్బులో ఉన్న లక్షణం ఏంటి? అది మురికిని వదలగొడుతుంది, మురికిని వదలగొడుతుంది. ఇప్పుడు దేవుడు కూడా అలాంటి వాడు. వస్త్రాన్ని పాడు చేసేవాడు కాదు, వస్త్రములో ఉన్నటువంటి మురికిని విడగొట్టేవాడు ఆయన. అందుకని బైబిల్ అంటాడు, నేను పాపులనే పిలవచ్చి తిని నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడని రాయబడింది.
కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఇప్పుడు మన వస్త్రములో తెలుపు కావాలి. మన వస్త్రములో తెలుపు కావాలంటే మనం చేయాల్సినటువంటి పని సబ్బు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి మనం వచ్చేది ఎందుకో తెలుసా? ఈ వాక్యం అనే సబ్బును దేవుడు మన మీద రుద్దుతున్నప్పుడు మన మాలిన్యం పోవాలి. రకరకాల సబ్బులు వచ్చాయి. కొన్ని సబ్బులు రుద్దకపోయినా నిలబడ్డా చాలు ట్రిష్ అనుకుని వెళ్ళిపోద్దట. అంతవరకు గీత పడింది తెల్లగా. అట్లా పోయిద్దమ్మా రుద్దకుండా. అట్లాంటివి వస్తే ఈ చాకిరి ఏముండదో. గమనించారా? వాస్తవానికి ఆ సబ్బు వాడితే ఏమవుతుంది? ఆ మురికి అంతా పోతుంది. మనం కూడా మార్కెట్లో ఏం కోరుకుంటాం? మంచిగా మురికి పోయే సబ్బు ఇవ్వండి. కొన్ని నురగ బాగా వస్తాయి కానీ మురికి పోదు. బురుజు మాత్రం గంపలు వెళ్ళిద్ది. బురుజు అంత వచ్చేసి మురికి పోకపోతే ఎందుకు ఆ సబ్బు వలన ఉపయోగం? దేవుని బిడ్డలారా, గమనించండి, మనలో ఉన్నటువంటి ఆ మురికి తొలగిపోవడానికి మన వస్త్రాన్ని మనమే ఉతుక్కోవాలి. మనమే శుభ్రపరచుకోవాలి. మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. దీన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. వీరెవరట? మహాశ్రమల నుండి వచ్చినవారు. మహాశ్రమల నుండి వచ్చినవారు ఏం చేశారు? మహాశ్రమల నుంచి వచ్చి చెప్పాలి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నారట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి మలాకీ గ్రంథంలో అంటాడు కదా, ఆయన ఎవరైనా దేవుడు ఎవరట? కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అగ్ని వంటి వానిగా ఉన్నటువంటి దేవుని గురించి ఇంకొక మాట మనం చదువుకుందాం. దేవుడు అన్నాడు ఇర్మీయా గ్రంథంలో 23లో అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇప్పుడు మనం ఒకసారి యోబు గ్రంథానికి వస్తే 28వ అధ్యాయం యోబు గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. సరే, ఇది మన అందరికీ తెలిసిందే. యోబు స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు పలుకుతున్నటువంటి మాట ఇది. భూమి నుండి ఆహారం పుట్టును. మనం తినేటటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? భూమిలో నుండి వస్తుంది. భూమిలో నుండి ఆహారం వస్తుంది, కానీ లోపలికి పోతే ఏముందో తెలుసా? మీరు కాస్త ఈ బావులు తవ్వినప్పుడు లోపలికి వెళ్తే గాలి ఆడదో, బాగా ఉడుకుతూ ఉంటుంది, తొకతొకలాడుతూ ఉడుకుతూ ఉంటుంది. ఎందుకు? లోపల అగ్నిలాగా ఉంటుంది భూమి లోపల. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆ లోపల అగ్ని లాంటిదిగా ఉన్నది కనుకనే పైన ఆహారం పుడుతుంది మన కోసం. నేలను దున్నినప్పుడు, అందులో విత్తనం వేసినప్పుడు అది పంట పండి మనకు ఆహారముగా వస్తుందనంటే కింద అగ్నిమైనట్టుగా ఉందే, దానివల్లనే. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఈ మాటలను మనం ఒకసారి అన్వయం చేసుకుంటే ఇక్కడ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి పైన ఉంది, అగ్ని ఎక్కడుంది? లోపలుంది. లోపల అగ్ని. ఏంటి అగ్ని? దేవుడు ఏమన్నాడు? నా మాట అగ్ని వంటిది. మీరు గమనించాలి, ఎవరిలోనైతే వాక్యము అనబడే అగ్ని లోపల మండుతూ ఉందో వారు దేవుని మందిరములో ఆహారంగా మారిపోతారు. దేవుడు అన్నాడు, నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు నా మందిరములోనికి తీసుకొని రండి. మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాక్యంలోని విప్పి పట్టజాలని విస్తారమైన దేవుళ్ళు కుమరిస్తానని చెప్పాడు దేవుడు.
ఎవరిలో అగ్ని ఉంటుందో లోపల వారు దేవుని కొరకు చేతులు చాపగలుగుతారు. లోపల ఎవరిలో అగ్ని ఉంటుందో వారు దేవుని కొరకు చెలించగలుగుతారు. లోపల అగ్ని ఏంటి? అగ్ని వాక్యము. లోపల ఉన్న వాక్యము ఈ పైన ఉన్న వ్యక్తిని తొందర చేస్తూ ఉంది. దేవుని పని కొరకు పరిగెత్తు, దేవుని పని కొరకు చేతులు చాపు, దేవుని కొరకు కదులు. ఎవరు చెప్పేది? లోపల ఉన్నటువంటి అగ్ని. ఏంటి అగ్ని? నిజంగా మనలో లోపల అగ్ని ఉంటే, అగ్ని ఉన్నటువంటి ఏ విశ్వాసి దేవుని మందిరాన్ని మానలేరు. లోపల ఉన్నటువంటి, మీరు చూడండి, కింద మంట పెడతా ఉంటే పొయ్యి మీద ఉన్నటువంటి ఆహారం ఏమవుతుంది? తొక్కమని కొట్టమని ఉడుకుతూ ఉంది. అదే కింద అగ్ని లేకపోతే పెట్టింది పెట్టినట్టే ఉంటుంది. కొన్నిసార్లు గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఉడుకుతున్నటువంటిది అర్ధాంతరంగా ఆగిపోతుంది, దాన్ని ఏమీ చేయలేము. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించుకుందాం, మన లోపల ఉందా ఈ అగ్ని? అగ్ని మనలోనికి రావాలి. అందుకే పాడతాం, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. వదిలేనా? పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. ఏం రావాలా? లోపల ఏం రావాలి? అగ్ని. కేవలం విశ్వాసులముగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడం కాదు చేయాల్సింది. మనము దేవుని సంధికి వచ్చిన తర్వాత ఇందులో అగ్ని నింపుకోవాలి. ఎందులో? మన లోపలి భాగములో అగ్నితో నింపబడాలి. ఎవరిలో అగ్ని ఉంటుందో, ఎవరు అగ్నితో నింపబడతారో వారు, చెప్పండి, భూమి నుండి ఆహారము పుట్టును. భూమి నుండి ఆహారము పుట్టును. అగ్ని ఉండాలి లోపల. తొందర చేస్తూ ఉంది. కొంతమంది సమర్పణ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని కొరకు సాహస కార్యాలు, దేవుని కొరకు బలమైన సమర్పణ, దేవుని కొరకు ఆశ్చర్యపరిచి అబ్బురపరిచేటటువంటి ఎన్నో సాక్ష్యాలు వారి జీవితంలో కనబడుతుంటాయి. కారణం ఏంటంటే లోపల ఉన్న అగ్ని ప్రేరేపిస్తుంది వారిని. లోపల ఉన్నటువంటి అగ్ని వారిని తొందర చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చెబుతున్నాడు యోబు మాట్లాడుతున్న మాటలు అంటున్నాడు. ఏమన్నాడు? భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమైన. మనం అపోస్తుల కార్యాల గ్రంథములో 2వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. చదువునా? అగ్ని జ్వాలల వంటి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో. స్తోత్రం. పెంతెకొస్తు అనే పండగ రోజు యేసు ప్రభువారు ఆయన పరలోకానికి ఆరోహణము కాకముందు, ఆరోహణం అవుతున్నప్పుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా వాగ్దానం? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. కాబట్టి ఈ వాగ్దానం మీరు పొందాలంటే యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళకుండా తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ వాగ్దానం ఎవరికైతే ప్రభువు చేశాడో వారందరూ యెరూషలేములోనే నిలిచి ఉన్నారు. దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు కట్టుబడి ఉన్నారు. వాగ్దానం పొందేంత వరకు యెరూషలేములోనే ఉండాలి, దేవుడు ఉండమన్నాడుగా అని యెరూషలేములోనే ఉన్నారు. పెంతెకొస్తు అనే పండుగ రోజు వచ్చేసరికి వీరందరూ మేడగదిలో కూడుకొని ఉన్నారట. ఎక్కడమ్మా? మేడగదిలో. పైకి ఎక్కిపోయి ఆ మేడగదిలో, ఆ పైన ఉన్నటువంటి ఆ మేడగది, ఆ మందిరంలో వారు కూడుకొని అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ ఏకాంతముగా అక్కడ కూడుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి.
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. ఏం కనబడ్డాయి వారికి? అగ్ని జ్వాలలు కనబడ్డాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కనబడ్డాయి? అగ్ని జ్వాలలు కనబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఏంటి అగ్ని జ్వాల? ఏంటి అగ్ని జ్వాల? దేవుడే నా మాట అగ్ని వంటిదని చెప్పాడు దేవుడు. ప్రార్థన చేసే వారికి అగ్ని జ్వాలలు కనబడ్డాయి. నిజంగా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టి మనము ప్రార్థన చేస్తే మనకు కూడా కనబడతాయి అగ్ని జ్వాలలో. దేవుడు కనబడాలి మన ప్రార్థనలో. మన ప్రార్థనలో దేవుడు మన దగ్గరకు రావాలి. హాగరో నీకేమొచ్చిందని రాలేదా దేవుడు అక్కడకు? యాకోబో ఏంటి సంగతి అని అక్కడికి రాలేదా దేవుడు? ఏం చేస్తుంటే వచ్చాడు? ప్రార్థన చేస్తుంటే. నువ్వు కూడా ప్రార్థన చేస్తుంటే అగ్ని జ్వాలగా దిగి రావాలి దేవుడు. అగ్ని జ్వాలగా దేవుడు దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన ఆత్మ మనలోనికి రావాలి. రావాలంటే వాగ్దానం కొరకు మనము కనిపెడుతూ ఉండాలి. ప్రార్థనలో బలంగా ఉండాలి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడ్డాయి. అవి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఏమాలిందమ్మా? ఒక్కొక్కరి మీద ఏమాలింది? అగ్ని వచ్చి వాలింది. అగ్ని వచ్చి వాలింది. అగ్ని స్వభావం ఏంటి? కాల్చేస్తుంది. అక్కడ మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీద అగ్ని వాలింది. అందరూ దహించబడ్డారు, అందరూ కాల్చబడ్డారు. ఈ అగ్ని వచ్చి వారిని కాల్చినందువలన అందరూ నిర్మలులైపోయారు, అందరూ పరిశుద్ధపరచబడ్డారు. దేవుని వాగ్దానము కొరకు వీరు కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలగా వారి మధ్యలోనికి వచ్చి వారిని తాకినప్పుడు అందరూ తాకబడ్డారు, కాల్చబడ్డారు. ఆ వాక్కు శక్తి వారిలోనికి వచ్చేసింది. ఏమొచ్చింది వారికి? శక్తి. వాక్యములో ఉన్న శక్తి. ఈ రోజున సంఘములో వాక్యం వినడానికి, వాక్యము ద్వారా దేవుని దర్శనాన్ని పొందడానికి, వాక్యము ద్వారా దేవుని దర్శించబడటానికి వచ్చినటువంటి మనం ఈ వాక్యం విన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళకుండా శక్తి పొందుకొని వెళ్ళాలి. ఏమందుకోవాలి? పరవశించిపోవాలి. దేవా, ఈ దినమందు నీ సావుకంలో నుండి నాతో మాట్లాడావు అని శక్తి పొందుకొని వెళ్ళిపోవాలి. మరలా ఈ శక్తి అటు వెళ్ళిపోయిన తర్వాత కోల్పోకుండా ఆ శక్తిని అలా నిల్వ చేసుకొని మరలా ప్రార్థనకు వచ్చినప్పుడు మరలా శక్తి పొందుకొని మరలా వెళితే రోజు రోజుకి శక్తి పొందుకుంటా ఉంటే నిలువెల్లా శక్తితో నింపబడతాం. నిలువెల్లా అలాంటి శక్తి కలిగినటువంటి యెఫ్తా, అలాంటి ప్రార్థన చేసిన యెఫ్తా కుమార్తెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను అగ్నితో తాకబడ్డాను, దేవుని వాక్యముతో దర్శించబడ్డాను, దేవునికి నేను ప్రార్థన చేశాను. దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రత్యక్షత నాకు దొరికింది. నేను దేవునికి మాట ఇచ్చాను. ఏమని మాట ఇచ్చాను? నా ఇంటి ముఖ ద్వారం నుండి ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో దాన్ని నీకు సమర్పిస్తాను, బలిగా అర్పిస్తాను ప్రభా, నువ్వు మాట ఇచ్చాను, నువ్వే నాకు ఎదురుగా వచ్చావు. నేను దేవునికి మాట ఇచ్చాను, వెనక్కి తీసుకోలేను. వింటున్నారా? నిజమైనటువంటి సమర్పణ కలిగినటువంటి యెఫ్తా అంటాడు, నేను దేవునికి మాట ఇచ్చాను. నేను ఇచ్చినటువంటి మాట అది చిన్నదైనా పెద్దదైనా నేను మాట నెరవేర్చుకుంటాను, నిలబెట్టుకుంటానే కానీ మాట తప్పను. అది నాకు మేలే కావచ్చు, కీడే కావచ్చు, అది నాకు లాభమే కావచ్చు, నష్టమే కావచ్చు, అది నాకు దుఃఖమే కావచ్చు, ఆనందమే కావచ్చు, ఏదైనా కూడా నేను దేవునికి మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ఎంత సమర్పణ! ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనకు కూడా ఇలాంటి సమర్పణ ఉండాలి. దేవా, నీ కొరకు ఏదైనా చేయగలుగుతాను, నీ కొరకు ఏదైనా చేయగలుగుతాను. ఇలాంటి సమర్పణ కావాలి. దేవునికి స్తోత్రం.
అపోస్తలులు అందరూ కూడా ఈ అపోస్తలు కార్యాల గ్రంథములో 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారందరూ ఏం చేస్తున్నారు? ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కూడుకొని ప్రార్థన చేస్తుంటే వారు కూడుకున్న చోటు, ఆ ఇల్లంతా ఏమైంది? ప్రారంభంలో ఆ మాట ఉంటుంది, చూడండి, పెంతెకొస్తేను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏమి నిండింది? ఇంట్లో ఏమి నిండింది? ఏమి నిండింది? వారు కూర్చొని ఇల్లంతా ఏమి నిండింది? గాలి వంటి ఒక ధ్వనిని శబ్దం అంటారు, దాన్ని ఓంకారం అంటారు, దాన్ని యోహాను సువార్తలో వాక్యము అంటారు. వాక్యం అంటే దేవుడు. ఇప్పుడు వారు ప్రార్థన చేస్తూ కూడుకుంటే ఎవరు వచ్చారు అక్కడికి? దేవుడు వచ్చాడు. స్తోత్రం. మనం కూడుకున్నప్పుడు మన మధ్యలోనికి ఎవరు రావాలా? దేవుడు రావాలి. దురాత్మ రాకూడదు. దేవుడు రావాలి. దేవుడు వచ్చే విధంగా వాక్యం మీదే మన దృష్టి పెట్టాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో గుర్తు తెచ్చుకొని, లేకపోతే తలకాయలంచుకొని కూర్చొని సెల్ ఫోన్లో తలకాయ పెట్టుకొని ఇలా చేసినందువల్ల దేవుని ప్రత్యక్షత మనం కోల్పోతాం. దేవుని దర్శనాన్ని పొందుకోలేం. వారు కూడి ఉన్న చోటంతా కంపించిందంట. అమ్మా, వారు కూడి ఉన్న చోటు కంపించింది. పేతురు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యాలు జరిగాయి. అపోస్తలుడైన పౌలు గారు శీలా కలిసి చెరసాల్లో ఉన్నప్పుడు ఏమైంది? వారిద్దరూ పాటలు పాడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే భూకంపం వచ్చింది. అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయాయి. అంటే ఈ సంఘము ఇక్కడ 120 మంది మేడగదిలో కూర్చొని ఏం చేస్తున్నారు? భూకంపం తెప్పించారు. వినండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే, మన అపజయాలు జయముగా మారిపోవాలంటే, మన దుఃఖము ఆనందం అవ్వాలంటే, మన శ్రమలు దీవెనగా మారిపోవాలంటే మనము ప్రార్థనలో అగ్ని దించగలిగే వారమై ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. పౌలు శీల ప్రార్థన చేశారు. పాటలు ప్రార్థన ఈ రెండు ఏకీభవించి చేశారు. పాడుతున్నప్పుడు నా స్వరం ఎవరో వినాలి, అందరూ వచ్చాకే పాడతా, తర్వాత నేను పాడిన పాట పక్కన వాళ్ళని పిలిచి నేను మంచిగా పాడినా, ఎట్టుంది నా గొంతు, నా వాయిస్ ఎట్టుంది అని ఇది కాదు మనకు కావాల్సింది. ఏం చేయాలా? నా స్వరం ఎలా ఉన్నా నేను దేవుని స్తుతించాలి. నా స్వరం మధురముగా లేకపోయినా నేను దేవుని స్తుతించాలి. ప్రభు బిడ్డలారా, ఇలాగున వారు కూర్చున్నటువంటి చోట అంతా కంపించింది. ఒకసారి సంఘము దైవజనుడైన పేతురు కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు ఎక్కడున్నాడో ఆ పేతురు ఉన్నటువంటి చెరసాలలో దేవుడు కార్యం చేశాడు. వారు చేసిన ప్రార్థనకి ఏమైందో తెలుసా? ఏమైంది? పేతురు ఎక్కడున్నాడట? చెరసాలలో సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉన్నాడంట. తెల్లారితే పేతురును చంపేస్తారు. తెల్లవారులు ఒకటే వణుకుడు అసలు ఉండాలా? పేతురుకుందా? అసలు భయం లేదు. ఏంటి పేతురు విశ్వాసం? ఏంటి విశ్వాసం? నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యునివలెను. కరుణించే కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. పాడదాం. కరుణించే నా పక్షము తానన్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు
క్షేమం ఇస్తున్నాడు, నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను, సామాన్యుని వలెను. పోరాటం చేయకుండానే, ఏ ఖడ్గం దూయకుండానే, తరుమువారు పారిపోలేదా, పోరాటం చేయకుండానే, ఏ ఖడ్గం దూయకుండానే, తరుమువారు పారిపోలేదా, ఓరక నిలిచిన చాలును, జరుగును రక్షణ కార్యము, స్థిరపరిచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను, నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునుకేయడు ఏనాడు యేసు. హల్లెలూయా. పేతురు భయపడ్డా? ఎందుకు నిద్రపోతున్నాడు? తెల్లవారితే చంపేస్తారని తెలుసుకోడా? నిద్ర ఎలా వచ్చింది? పేతురుకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నా కొరకు ప్రార్థన చేసే నా సంఘం ఉంది. మీ విశ్వాసం ఏంటి? మా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు మాకున్నాడు. దైవజనుని విశ్వాసం ఏంటి? నా కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది. ఇప్పుడు సంఘం ఏం చేయాలా? నిద్రపోవటం కాదు, సంఘం అంతా ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పేతురుని తీసుకొని రాపో అని దూతను పంపించాడు. పంపలేదా? దూత వెళ్ళి పండుకున్న పేతురు లేపుతున్నాడు. పేతురు, ఓయ్ లే. చిన్నగా చిన్నగా పక్కన ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. సైనికులు కనపడకుండా పేతురికే వినబడేటట్టుగా తట్టి పిలిచి లేపాడు. పేతురు తుల్లిపడి లేచి పక్కకు చూస్తే ఖైదీలు గుర్రబెట్టి నిద్రపోతున్నారు. సీకు చింత లేకుండా బాధ్యతలు మర్చిపోయి, అసలు సైనికులు ఏం చేయాలి? కాపలా ఉన్నోళ్ళు నిద్రపోతారా? కాపలా ఉన్నోళ్ళు వీళ్ళు ఎట్ట నిద్రపోతున్నారంటే గొలుసు ప్రార్థనకు వచ్చి మనం పోతామే అట్ట పోతున్నారు, సోయి లేకుండా. అప్పుడు పైకి చూస్తే దగ్గ మెరిసిపోతున్నాడు దూత. తానున్నటువంటి గది అంతా వెలుగుతో నిండిపోయింది. రెక్కలతో ఉన్నాడు దేవదూత. పేతురుని లేపి పద అన్నాడు. నమ్మలేకపోయాడు, కళ్ళు నూసుకుంటున్నాడు పేతురు. ఇది కళ నిజమా? కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటే మనకు అర్థం కాదు ఇది కలో నిజమో అని. పేతురుని చెయ్యి పట్టుకొని గవిని దాకా తీసుకెళ్ళాడు. వారు వెళుతూ ఉంటే ఆ తలుపు దాని అంతటికి అదే తెరుచుకుందంట. ఇంకా ఆశ్చర్యపోతున్నాడు పేతురు. ఇది ఎలా సాధ్యం? దేవునికి ఏదైనా సాధ్యమే. పేతురు బయటకు వచ్చిన తర్వాత దేవదూత వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. నేను వచ్చిన పని అయిపోయింది, దేవుడు నన్ను ఎందుకు పంపాడో ఆ పని చేశాను, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. పేతురు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఏ ఇంటికి పోవాలి? పేతురు విశ్వాసం ఏంటంటే, నేను ఇంత కష్టంలో ఉంటే నా సంఘం ఊరుకుంటారా? ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తారు. సంఘం ఏడ కూడుకుంటారో నాకు తెలుసు అని చెప్పి ఆ ఇంటికి పోతే నిజంగా సంఘం అదే చేస్తున్నారు. ఈరోజు కూడుకుంటాం ఆ సంఘం అయ్యగారు లేకుండా. పాస్టర్ గారు వచ్చి రాండి నైట్ ప్రార్థన, పగులు ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన అని చెబితేనే ఉలుకు లేదు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది ఒక్కోసారి మనకి. ఎన్నిసార్లన్నా చెప్పు, ఎంతైనా చెప్పు, అసలు మనకి వినపడనట్టుగా చేస్తాం. దైవజనుడు లేకపోయినా, దైవజనుడు శ్రమలో కష్టంలో ఉన్నాడంటే పని పాటలు మానేసి సంఘం అంతా కూడుకొని నిద్ర లేకుండా ప్రార్థన చేస్తున్నారు. దైవజనుడిని విడిపించుకొని వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. వారు ప్రార్థన చేస్తుంటే పేతురు గారిచ్చి వాక్యం చెప్పాడు అక్కడ. అసలు వాక్యం కోటం అది, ఏడుపు ప్రార్థన కోటం. ప్రార్థన కోటంలో వాక్య ప్రకటన కూడా చేసేటట్టుగా దేవుడు సావుకుని తోడుకొని వచ్చాడు.
దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అపోస్తలులు కార్యాల గ్రంథములో 2వ అధ్యాయములో వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఏమొచ్చిందంట? గాలి వంటి ఒక ధ్వని. ఏ గాలి? బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వచ్చిందట. వారున్న కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. ఆ ధ్వనితో నిండిపోయింది. ఆ ధ్వని, వీరు ప్రార్థన చేస్తున్నారే, ఈ ధ్వని కంటే ఆ ధ్వని ఎక్కువైపోయింది. ఇప్పటిదాకా ఆ ధ్వని లేదు. ఆశ్చర్యపడి చూస్తే ఏముంది? దేవుడే వచ్చాడు వారి మధ్యలోనికి. వాగ్దానం ఏమని చేశాడు? ఆదరణకర్తను పంపిస్తానన్నాడే, ఆ ఆదరణకర్తని దేవుడే వారి మధ్యకు వచ్చేసాడు. వచ్చి ఎవరైతే బలంగా ప్రార్థన చేస్తున్నారో వారి మీదకి వచ్చి వాలాడు. వారందరూ కూడా దేవుని శక్తి పొందుకున్నారు. ఈరోజు ప్రార్థన చేసి మనందరం కూడా దేవుని శక్తి పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. విన్నారా? దేవుడు అంటాడు, ఆయన ఎవరట? ఆయన ఎవరో? దేవుడు ఎవరో వాక్యములో తెలియజేస్తున్నాడు. దేవుడు ఎవరో తెలుసా? కమసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. ఇప్పుడు ఆ దేవుడే చెబుతున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇప్పుడు మనం ఎవరం అవ్వాలా? దేవుని కుమారులం అవ్వాలి, దేవుని పిల్లలం అవ్వాలి. మనము దేవుని ప్రజలుగా ఉండాలంటే, దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చెప్పండి, దేనితో నడిపించబడాలి? మన ఎవరు నడిపించాలి? ఆత్మచేత నడిపించబడాలి. మనం ఆత్మచేత ఎవరైతే, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆత్మల్లో రకాలు ఉన్నాయి, 5 రకాల ఆత్మలు ఉన్నాయి. కలవరపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, ఉద్రేకపరిచే ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ. ఇందులో ఏదైనా ఒకటేలే అనుకోవడం పొరపాటు. ఒకటి చెప్ప మరలా, కలవరపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, ఉద్రేకపరిచే ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు మనలో ఉంది ఏ ఆత్మ? ఆశ ఉంటుంది, నన్ను ఆత్మతోనే నన్ను నింపండ ప్రభా అంటామంటే ఏ ఆత్మతో నిండేది మనం? పరిశుద్ధాత్మ చేత నిజంగా నింపబడినటువంటి వారు ఏ ఆదివారమైన మాంతార మందిరాన్ని పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలనంటే మనకు పరిశుద్ధాత్ముడు వచ్చి మనం ఏం చేస్తాడు? మనకు క్రమాన్ని బోధిస్తాడు, క్రమాన్ని మనకు తెలియపరుస్తాడు, వాక్యములు తెలియజేస్తున్నాడు. మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి పరిస్థితిని మనము దేవుని వాక్యములో చూస్తే, మత్తయి సువార్తలో ప్రారంభము, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అందరు చేతులు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇప్పుడు గమనించండి, ఎందరూ ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని రాయబడింది వాక్యంలో. ఆత్మచేత నడిపించబడేవారే దేవుని కుమారులు. ఇప్పుడు ఈ ఆత్మచేత నడిపించబడాలంటే ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తాడు? చెప్పండి. అరణ్యమునకు తీసుకొని పోతాడు. ఏంటి అరణ్యం అంటే? లోకమే అరణ్యం.
లోకములోనికి తీసుకెళ్తాడు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి ఉన్నాయి లోకంలో. లోకములోనికి తీసుకెళ్ళినప్పుడు మన కళ్ళకి అవి కనబడతాయి. కనబడ్డప్పుడు మరి మనం ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ మనము కలిగి ఉన్నప్పుడు లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనకు కనబడుతున్నప్పుడు లోపల మనము పరిశుద్ధాత్మతో నింపబడితే, లోపల అగ్నిమయమైనట్టుగా మనం ఉంటే, లోపల పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నీ ఆలోచన సరైంది కాదు, నీ వెళ్ళే మార్గము సరైంది కాదు, నువ్వు చేసే పని సరైంది కాదు అని లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు అపవాది చేత శోధించబడటానికి ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అపవాది అని పేరున్నటువంటి సాతానుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 3 సందర్భాలు మనకు తెలుసు. రాళ్ళు రొట్టెలగినట్టుగా ఆజ్ఞాపించమన్నాడు, దేవాలయమో శిఖరం నుంచి దూకమన్నాడు, భూలోక రాజ్యాల మహిమంతా ఎత్తైనటువంటి శిఖరం మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, దేవదూతలను పంపిస్తాడు దేవుడు, వారిని పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతులతో వారు ఎత్తిపట్టుకుంటారు అన్నాడు. 3వదిగా అన్నాడు, ఇదిగో నువ్వు నాకు నమస్కారం చేస్తే భూలోక రాజ్యాల మహిమంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలా? భూలోక రాజ్యాల మహిమ కోసమైనా వాడికి మొక్కాలిగా. మొక్కాడా? యేసు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? మొహమాటము లేనివాడు. చెప్పండి అమ్మ, ఎవరంట? మొహమాటం లేదు ఆయనకి. మొహమాటం లేకుండా చెప్పాలి. నేను ఒకరోజు ఒక విశ్వాసుల గృహానికి వెళితే ఆ సహోదరి ఈ రోజు ఉన్నట్టుగా లేదు. ఎందుకు కొంచెం తేడా ఉంది. మొహంలో, ఆ మొహంలో ఇంకేందేందో రకరకాల తేడాలు వచ్చినాయి. ఇదేందమ్మా అంటే, ఏం లేదు, వాళ్ళు వచ్చారు చేశారు, ఏందో చెప్పడానికి వచ్చి ఇటు కొద్దిగా అటు కొద్ది రాశారంట. ఏందమ్మంటే, దీనికి ఏం కాదు గయ్యా. అదేందమ్మా చెప్పకపోయావా? చెప్పలేకపోయావా? అంటే మాకు తెలియలేదయ్యా, ఇదే కదా, దీనివల్ల ఏముందిలే అనుకున్నా, ఈసారి చెబుతా అంటుంది ఆమె. స్తోత్రం. ఏముండాలా దేవుని పిల్లలకు? మొహమాటం ఉండకూడదు, నిర్మోహమాటం కలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా మొహమాటం లేనివాడే. అయితే ఇక్కడ వాక్యంలో ఉంది, సాతానుడు ప్రేరేపించాడు. రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించానంటే అంటే చేత కదా ఆయనకి? గాలిని గద్దించలేదా? ఆయన్ని అంటున్నాడు, రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించమనంటే అమలేడా? ఈ రాళ్ళని రొట్టెలగును గాక. మనమైతే ఇదే చేస్తాం. రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనంటే యేసు ప్రభు ఏమన్నాడు? సాతాను మాటకు ఏకీపించలేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వాడి మాటకు ప్రత్యుత్తరం ఇచ్చేశాడు. చెంప చెల్లుమంటట్టుగా కొట్టాడు. దేంతో? వాక్యంతోనే. ఇలాగే విశ్వాసులు ఒక దగ్గర పనికి వెళ్ళారు. ఒక విశ్వాసేమో భోజనం తెచ్చుకున్నారు, ఇంకొక విశ్వాసం భోజనం తెచ్చుకోలే. ఈ తెచ్చుకున్న విశ్వాసి భోజనం చేస్తున్నాడు, బాక్స్ తీసి తినటానికి ఇంకా రెడీ అవుతుంటే పక్కన్నాడు అన్నాడంట, ఏం విశ్వాసం అయ్యా నీది? చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, సంఘంలో విశ్వాసిగా ఉన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకునేది వాక్యం? దేవుడు ఏమన్నాడు? నీ సహోదరుని ప్రేమించమన్నాడుగా, నీ కలిగిన దాంట్లో కొంచెం పెట్టమన్నాడుగా, నువ్వేం విశ్వాసివయ్యా అన్నాడంట. అప్పుడు ఆయన అంటాడు, అదే వాక్యములు ఏం చెప్పాడు మన వారం దేవుడు? నీ పొరుగు వాంది ఏది ఆశించొద్దని చెప్పలేదా? నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదని చెప్పలేదా? నువ్వు ఆశించవచ్చా? నీది నేను ఆశించానా? యేసు ప్రభు ఆశపడలేదమ్మా. ఈ ఎత్తైన శిఖరం మీద నుంచి దూకో, దోతలు వచ్చి నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు, నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా అంటే దూకాడా? నీ దేవుని శోధింపకూడదు అంటున్నాడు ఆయన. ఈయన ఎవరు? అక్కడ ఉంది
ఎవరమ్మా? దేవుడు. అపవాది ఎవరిని శోధిస్తున్నాడు? దేవుని ఇస్తున్నాడు. మనం ఎవరు? వాడు శోధించాడు కాబట్టి నేను పడిపోయా. ఏమంటాం? మనము దేవుని పిల్లలం అవ్వాలి. ఆత్మచేత మనము నడిపించబడితే వాడు శోధించినప్పుడు మనలో ఉన్న ఆత్మ గద్దిస్తూ ఉంటాడు. నా ప్రేమైన దేవుని ద్వారా నేను ముగింపులోకి వచ్చాను. వాక్యము చేస్తున్నాడు. వాక్యములు మనం గమనించాలి. మూడవదిగా అన్నాడు, చూడండి, ఈ లోక రాజ్యాలన్నీ మహిమ వాడు నీకు ఇస్తాను, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేయమంటే ఉన్నాడు. సాతానా, పో, ప్రభువైన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఎవరికి మొక్కాలి? మీరు చెప్పండి అమ్మా. దేవునికి మొక్కవలసినటువంటి మనం ఎవరికి మొక్కకూడదో? సాతానుకు మొక్కకూడదు. మరి ఎంతమంది లేరు సాతానికి మొక్కేవారు? నీ చేతులారా అప్పగించావు సైతానికి మొక్కటానికి. దేవునికి మొక్కవలసినటువంటి నీ పిల్లలను నీ చేతులారా నీవే చేసావు. వారు ఈ రోజున మొక్కుతున్నారు దేవునికి కాకుండా, అంటే కారణము నీవే. మన దేవుడు మొహమాటం లేనివాడు. మనం కూడా మొహమాటం లేనివారిగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్నాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాని సబ్బు వంటి వాడు. కంసాలి అగ్ని ఆ వెండిలో, ఆ బంగారములో ఉన్న మొస్తంతా వేరు చేసి దాన్ని నిర్మలం చేస్తుంది. చాకలవాని సబ్బు వస్త్రములో ఉన్న మురికిని తొలగించి దాన్ని తెలుపు చేస్తుంది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, ఇదిగో ప్రభు అయినటువంటి దేవుడు, చాకలవానిగా ఉన్నటువంటి దేవుడు, కంసాలిగా ఉన్నటువంటి దేవుడు తన సేవకుడు అనబడుతున్నటువంటి ఒక చాకలవాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. దైవజనుడు అనబడుతున్నటువంటి ఒక కంసాలిని మన కొరకు ఏర్పాటు చేశాడు. అమ్మ వినండి, ఇక్కడ ఎవరిని పెట్టాడు దేవుడు? చాకలిని పెట్టాడు. కాపరంటే ఎవరో? చాకలి. ఇవన్నీ వస్త్రాలే. ఏ వస్త్రాలు? మురికి పట్టినటువంటి వస్త్రాలు, మురికి గుడ్డలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చాకలు ఏం చేయాలి? ఒక్కొక్క వస్త్రానికి సబ్బు పెట్టి ఒక్కొక్క వస్త్రాన్ని ఉతకాలి. ఉతుకుంటే మమ్మల్ని ఉతుకుతున్నారే అంటే మరి దేవుడు అప్పగించింది దేనికి? ఉతకటానికే. మీరు ఒకవేళ కనుక మీరు బట్టలు ఉతికేటప్పుడు మీ చేతిలో ఉన్న వస్త్రం ఉతుకుతుంటే నన్ను ఉతుకుతున్నామే అందనుకోండి, మీ చేతిలో ఉన్న వస్త్రం మీరేం చేస్తారు? దాన్ని అడబడేసి పరిగెడతారు. ఇప్పుడు ఈ వస్త్రాన్ని ఉతకాలి. ఉతకకపోతే మలినం పోదు. రెండవది, దేవుడు ఎవరట? కంసాలి